హలో అండి అందరికీ. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో మరువలేని రోజంటూ ఒకటైతే ఉంటుంది కదా! అదేనండి వాళ్ళ వాళ్ళ పెళ్లి రోజు. ఆ పెళ్లి రోజుకి నాందిగా నిలిచే తొలి అడుగే నిశ్చితార్థము. మా తమ్ముడు లైఫ్‌లో కూడా ఆ డే అయితే వచ్చేసింది. ఇదైతే నేను జనవరి 25థ్ రోజు తీసిన వీడియో అండి. ఆ రోజే మా తమ్ముడు ఎంగేజ్‌మెంట్ అయితే జరిగింది. ఇవన్నీ కూడా మేము మా ఇంటికి కాబోయే కోడలు కోసం తీసుకొచ్చిన ఐటెమ్స్. తమ్ముడు పెళ్ళంటే అక్క చెల్లెల హడావిడి మామూలుగా ఉండదు కదా! ఇక్కడ మేమంతా కూడా రెడీ అయిపోయి కళ్యాణ మండపంలో ఇట్లా వీడియో తీసుకుంటుంటే మధ్యలో మా తమ్ముడొచ్చి ఇలా చేస్తున్నాడు. కొద్దిసేపు సాయిని కూడా మేమిలా ఆట పట్టించేసాము. అండ్ చిన్నగా ఇలా వీడియో కూడా తీసుకున్నాం మా గుర్తు కోసము. ఈ ఎంగేజ్‌మెంట్‌కి ఇంకొక కోయిన్సిడెన్స్ కూడా ఉందండి. అదేంటో నేను వీడియో ఎండింగ్‌లో చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దీనికి ఈ ఎంగేజ్‌మెంట్ కోసం డెకరేషన్ అంతా కూడా మేము చాలా నీట్ అండ్ సింపుల్, ఎలిగెంట్‌గా చేయించాము. ఈయనేనండి మా తమ్ముడికి కాబోయే మావగారు. ఇక్కడైతే బట్టలు పెడతా ఉన్నారు. ఈయన పెట్టేసిన తర్వాత మా పెద్దమ్మ కూడా వాళ్ళ కోడలికి బట్టలు పెట్టేసింది. సో, ఇంక వీళ్ళు ఈ బట్టలైతే వెళ్ళేసి ఎక్స్‌చేంజ్ చేసేసుకొని రావాలి. చూసారా జంట ఎంత చూడముచ్చటగా ఉన్నారో, చాలా క్యూట్‌గా ఉన్నారు కదా! ఇక్కడ నేను వీడియో తీస్తుంటే నా వీడియోకి ఫోటోగ్రాఫర్ అయితే అడ్డం వచ్చేసారు. ఇక్కడైతే నిశ్చయ తాంబూలాలు ఎక్స్‌చేంజ్ చేసుకుంటా ఉన్నారండి. ఇలా నిశ్చయ తాంబూలాలు మార్చుకునేటప్పుడు తలకిలా తలపాగా చుట్టుకుంటారు. అదెందుకో నాకు కూడా తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. వాళ్ళలా మార్చుకున్న తర్వాత ఇక్కడ మా క్యూట్ కపుల్స్ రింగ్స్ మార్చుకుంటా ఉన్నారండి. ఒకరికొకరు ఇలా రింగ్స్ మార్చుకున్న తర్వాత ఇలా ఫోటోస్ అయితే తీసుకుంటా ఉన్నారు. అండ్ దీనికొక కోయిన్సిడెన్స్ ఉందని చెప్పాను కదా! అదేంటంటే ఈరోజే అమ్మాయి బర్త్‌డే కూడా ఉంది. సో, ఈ డేట్ అయితే వాళ్ళెప్పటికీ మర్చిపోలేరు. అలా గుర్తుండిపోతుంది. 2 కలిసి ఒకటేగా వచ్చాయి కదా! ఇలా కేక్ కట్ చేసేటప్పుడు మేము అరిచయితే మామూలుగా చేయలేదసలు. ఓ అని గట్టిగా అరిచేసాము. అందరూ ఫోటోస్‌కి ఇలా చూడు, అలా చూడు అంటుంటే వాళ్ళు పాపం కన్‌ఫ్యూజ్ అయిపోయి ఎలా చూడాలో అర్థం కాక అలా అయితే చూసేస్తా ఉన్నారు. అండ్ లాస్ట్‌లో మళ్ళీ ఒకరికొకరు కేక్ అయితే తినిపించేసుకున్నారు. మాకైతే అస్సలు టైం లేకుండా ఉండిందండి. ఎందుకంటే ఆ రోజే మేము బెంగుళూరుకి బస్ అనేది బుక్ చేసుకున్నాము. సో, హడావిడిగా అయితే ఈ డే అయితే జరిగిపోయింది.